UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ రాష్ట్రానికి ఈ దేశానికి భవిష్యత్తు విద్యార్థులు వాళ్ళకు మాత్రం కేవలం ₹36.75 ఇస్తున్నారు రోజుకు. ఖైదీకేమో ₹83 తిండి పెడుతున్నారు, విద్యార్థికేమో ₹36.75 తిండే పెడుతున్నారు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెయ్యి ఇచ్చేవాళ్ళు విద్యార్థులకు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యార్థులకు 4 సార్లు చికెను, 2 సార్లు మటను, వారానికి 5 సార్లు ఎగ్స్, రాగి మాల్టు ఇవన్నీ ఇచ్చేవాళ్ళు, సాయంత్రం పూట స్నాక్స్. ఈరోజు పరిస్థితి ఎట్లయిపోయిందయ్యా అంటే 3 సార్లు చికెన్ ఇవ్వడమే గగనం. ఆ చికెన్ ఇవ్వాలంటే 3 సార్లు ఎగ్గు బంద్ చేయాలి. ఇప్పుడు నెలకు 2 సార్లైనా మటన్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక్కసారి కూడా మటన్ ఇచ్చే పరిస్థితి గురుకుల పాఠశాలలో లేదు. ఇది పరిస్థితి. ఇక 2016లో కేసీఆర్ గారు ఆనాడు ఇదంతా గుర్తించే ఈ ₹38 వరకు డైట్ ఛార్జీలు పెంచారు. కానీ ఇలా రేట్స్ విపరీతంగా పెరిగిపోయినాయి. ఉదాహరణకు మీకు ఎడిబుల్ ఆయిల్ అంటే వంట వండే నూనె 2017 సంవత్సరంలో లీటరు ₹64 దొరికింది. ఈరోజు అదే కిలో అంటే అదే 1 లీటరు ఎడిబుల్ ఆయిల్ ఈరోజు ₹133 దొరుకుతున్నది. పాఠశాలలకు ఇదే సప్లై చేస్తున్నారు. ఉప్పు కేజీ 2017-18 సంవత్సరంలో కేజీ ₹8 దొరికేది ఉప్పు, ఈరోజు ₹20 దొరుకుతున్నది. 2017లో కిలో ఉల్లిగడ్డలు ₹13 దొరికేవి. ఇదంతా డిపార్ట్మెంటల్ పర్చేజ్ డిస్ట్రిక్ట్ పర్చేజ్ కమిటీ కలెక్టర్ దగ్గర ఖరారు చేసిన రేట్లనే నేను మాట్లాడుతున్నా. 2017లో ఉల్లిగడ్డలు ₹13 దొరికేది కేజీ, కానీ ఈరోజు ₹30 దొరుకుతున్నది. చింతపండు కేజీ ₹75 దొరికేది 2017లో, కానీ ఈరోజు చింతపండు ₹130 దొరుకుతున్నది. వెజిటబుల్స్ సగటున అన్ని వెజిటబుల్స్ కలిపి కిలో ₹14 దొరికేది 2017లో, ఈరోజు వెజిటబుల్స్ కిలో ₹18 దొరుకుతున్నాయి, కొంచెం తగ్గింది. సో దాదాపుగా. తర్వాత చికెను 2017లో ₹140 దొరికేది కేజీ, ఈరోజు ₹190 ఖరారు చేసిండ్రు. ఎగ్స్ ఒక్కొక్క ఎగ్ 3.2 రూపీస్, ఇవాళ ₹6 అయింది. అదేవిధంగా మటన్ కిలో 2017లో ₹340 ఖరారు చేసిండ్రు, ఇవాళ మటన్ కిలో ₹650 ఖరారు చేసిండ్రు. అదేవిధంగా చిల్లీ పౌడర్ ₹150 2017లో ఉంటే ఈరోజు ₹340 అయింది చిల్లీ పౌడర్ కేజీ. మిల్క్ పాలు లీటర్ పాలు 2017లో ₹42 అయితే ఈరోజు లీటర్ పాలు ₹60 ఖరారు చేసిండ్రు. 2017లో కేసీఆర్ గారి ప్రభుత్వం ఈ రేట్లను దృష్టిలో పెట్టుకొని ₹38, 36, 37, ₹38 ఖరారు చేసింది ప్రతి విద్యార్థికి. ఈరోజు కూడా అదే రేట్ ప్రకారం వస్తుంది. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే అదే ₹38తోని ఈరోజు ఇవేవి రావు. అంటే విద్యార్థుల పొట్టగొడుతున్నది ప్రభుత్వం. బాల్యంలో బాగా తిని ఆడుకుంటూ పాడుకుంటూ మేధో సంపత్తిని పెంచుకోవాల్సిన విద్యార్థులు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆకలితో అలమటిస్తున్నారు, సగం కడుపుతో బతుకుతున్నారు. రేవంత్ రెడ్డి గారు, మరి మీకు విద్యా సంస్థల మీద ఏమాత్రం అవగాహన ఉందో లేదో నాకు తెలియదు, కానీ దయచేసి అర్జెంటుగా డైట్ ఛార్జీలు పెంచండి. ఆనాడు ₹42 లీటర్గా ఉన్న పాలు ఈరోజు ₹60 అయినాయి. అదేవిధంగా ₹64 లీటర్గా దొరికిన వంట నూనె ఈరోజు ₹133 అయింది. అర్జెంటుగా పెంచాల్సిన అవసరం ఉంది, లేకపోతే పాఠశాలలో ఉపాధ్యాయులు పిల్లలకు తిండి పెట్టడం లేదు. అదేవిధంగా కేసీఆర్ గారి హయాంలో ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే తలమానికంగా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లు వచ్చినాయి. అంటే గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఈ కార్పొరేట్ పాఠశాలల్లో చదువుకొని లక్షల రూపాయల కష్టార్జితాన్ని ఆ సంస్థల దగ్గర కుమ్మరించి డాక్టర్లు కాలేరు, ఇంజనీర్లు కాలేరు ఆనాడు కేసీఆర్ గారు
చాలా పెద్ద ఎత్తున సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లను పెట్టిండు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్ ఎవరైతున్నారో వాళ్లకు 4 నెలల నుంచి జీతాలు ఇవ్వడం లేదు. మరి ఎక్కడ పోయిండు మల్లు బట్టి విక్రమార్క? సామాజిక న్యాయం అని చెప్తున్న మల్లు బట్టి విక్రమార్క గారు, మరి ఈరోజు దళిత ఉప ముఖ్యమంత్రి గారు చెప్తున్న మల్లు బట్టి విక్రమార్క గారు, మరి మీరు రేవంత్ రెడ్డి, మీరు ఆయన కొడంగల్లో, మీరు మధిర నియోజకవర్గంలో ఇంటర్నేషనల్ స్థాయి విద్య ఇస్తామని చెప్పేసి మీరు చెప్తున్నారు. మరి ఎందుకు ఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో జీతాలు ఇవ్వడం లేదు ఉపాధ్యాయులకు? గౌలుదొడ్డి అనే సంస్థను కేసీఆర్ గారు ప్రపంచ స్థాయికి తీసుకుపోయినారు. సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ 15 నిమిషాల కోసం వస్తామన్న దానిలో 3.5 గంటలుండి అక్కడుండే విద్యార్థులను తెలుసుకొని ఇది దేశవ్యాప్తంగా మోడల్ కావాలని చెప్పేసి ఏకలవ్య మోడల్ స్కూల్స్ కూడా గౌలిదొడ్డి రెసిడెన్షియల్ పాఠశాల మోడల్లో చేస్తే ఈరోజు పరిస్థితి ఏందయ్యా అంటే గౌలిదొడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పనిచేస్తున్న సబ్జెక్ట్ అసోసియేట్స్కు గత 3 నెలల నుంచి జీతాలు రావడం లేదు. అంటే తిండి పెట్టకుండా నీళ్లు పోయకుండా ఒక వ్యక్తిని ఏ విధంగా అయితే చంపుతారో ఆ విధంగా ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వకుండా మానేస్తే వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు. వెళ్ళిపోతే అక్కడున్న విద్యార్థులు మళ్ళీ బర్రెలు గాయడానికి గొర్రెలు గాయడానికి పోతారు అన్న భావనతో కుట్రతోనే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందిన విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంది అనేది మాత్రం చెప్తున్నా. అదే చేయడమే కాకుండా వాళ్ళ మీద ఈ బ్రహ్మకుమారీస్ లాంటి సంస్థలు, లేకపోతే అక్షయపాత్ర లాంటి సంస్థలు, ఇంకెన్నో రకరకాల ధార్మిక సంస్థలను తీసుకొచ్చి వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తున్నది. మాకు ఈరోజు కావాల్సిందంటే పెద్ద పెద్ద ఆస్ట్రోనాట్లను తీసుకురండి, బ్రహ్మకుమారీస్ కాదు, బ్రహ్మోస్ క్షిపణి తయారు చేసిన సైంటిస్టులను తీసుకురండి, ఏపీజే అబ్దుల్ కలాం లాంటి సైంటిస్టులను ఈ పాఠశాలకు తీసుకురండి, గొప్ప గొప్ప డాక్టర్లను తీసుకురండి, లేకపోతే సైంటిస్టులను తీసుకురండి, ఇంజనీర్లను తీసుకొని ఎలాన్ మస్క్, మార్క్ జుకర్బర్గ్, లేకపోతే ఇంకెవరైనా గొప్ప గొప్ప వ్యక్తులు ఉంటే ప్రపంచాన్ని మారుస్తున్న వ్యక్తులు, అలాంటి వాళ్ళని తీసుకొచ్చి తెలంగాణ బిడ్డలకు పరిచయం చేయించండి. అంతే తప్ప వాళ్ళ మనోభావాలతోని వాళ్ళ సంస్కృతులతోని ఆడుకోవద్దని చెప్పేసి నేను ఈరోజు తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.